హలో ఆల్, ఒక్కసారి చూడమ్మా. మనం హౌ టు క్రాక్ యూపీఎస్సీ సెమినార్ అనేది ఈ సండే కండక్ట్ చేస్తున్నాం. క్లియర్? సో ఒక్కసారి చూడండి. బికాస్ ఆఫ్ ఫ్యూ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల ఈరోజు వీడియో అనేది కాస్త డిలే అయ్యింది. ఎస్, అయితే హౌ టు క్రాక్ యూపీఎస్సీ అనేది సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ? బోత్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచ్లో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ స్ట్రాటజీ, అప్రోచ్, రిసోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న టోటల్ అప్రోచ్, స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో యూ కెన్ అటెండ్ బై మార్నింగ్ 10 AM. మార్నింగ్ 10 AM, దట్ ఈస్ 25th September. అంటే ఈ సండే యూ కెన్ అటెండ్. అండ్ మీకు ఏ ఇంక్వైరీ ఉన్నా యూపీఎస్సీ గురించి మీరు వెంటనే సాల్వ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? సో కొత్త బ్యాచ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. టు రిజిస్టర్ ఒక్కసారి చూడండి, నెంబర్ కాల్ చేయడమా 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వగలరు ఆర్ డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వగలరు. హైదరాబాద్ అయితే చూడమ్మా, గాంధీనగర్ దగ్గర మన బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ విజిట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, గోతీసన్స్ ఎంబీపీ కాలనీ అనమాట, విశాఖపట్నం. ఏ బ్రాంచ్ అయినా కూడా మీరు అటెండ్ అయ్యి ఈ సెమినార్ అనేది క్లియర్గా మీరు వినొచ్చు అనమాట. క్లియర్? సో హౌ టు క్రాక్ యూపీఎస్సీ సెమినార్ మనం చేస్తున్నాం. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ దట్ యూ కెన్ యూజ్ క్లియర్ టు సాల్వ్ యువర్ డౌట్స్. ఫైన్? ఎస్. ఒక్కసారి గుర్తుంచుకున్నామా, మీరు 2023 ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ద బెస్ట్ అండ్ ది లాస్ట్ బ్యాచ్ ఈజ్ అక్టోబర్ బ్యాచ్ ఓన్లీ. ఆ తర్వాత మీరు ఎంత స్టార్ట్ చేసినా కూడా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి 2023 కల్లా కంప్లీట్ చేయాలనుకున్నా కూడా సిలబస్ అంతా కూడాను నీట్గా గైడెన్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైన్? సో ఒకసారి సెషన్ అటెండ్ అవ్వండి, మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000, అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్? సో ఫీజ్ అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మా. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th September వరకు మాత్రమే. 30th September. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్? సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామమ్మా. డేట్ 24/9/2022 ఆర్టికల్స్ అన్నీ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? సో అయితే ఒక్కొక్కటి ఆర్టికల్స్ చూద్దాం, జాగ్రత్తగా చూడండి అమ్మా. సో నిన్న ఫస్ట్ ఎంసీక్యూ ఏదైతే ఉందో అది సాల్వ్ చేసిన తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్తాం. ఓకేనా? సో అయితే జాగ్రత్తగా చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ సిబిఐ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ లోక్పాల్ యాక్ట్ 2013 అని అడిగాను. ఎస్, ఈ స్టేట్మెంట్ అబ్జల్యూట్లీ రైట్ అమ్మా. లోక్పాల్ యాక్ట్ 2013లో యాక్ట్లో మీకు క్లియర్గా ఉంటుంది. జనరల్గా లోక్పాల్కి
సూపరింటెండెన్స్ పవర్ ఓవర్ సిబిఐ అని అంటాము. అంటే సిబిఐ ఏ విధంగా వర్క్ అవుతుందో చెక్ చేసే కెపాసిటీ అనేది లోక్పాల్ బాడీకి ఉంటుందన్నమాట. క్లియర్. అండ్ సిబిఐ ఎంక్వైరీ ప్రాసెస్లోని, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోని ఈజీ అవ్వాలి అని ఒక డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది ఉండాలి అని కూడా లోక్పాల్ యాక్ట్ నుంచే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది అబ్జల్యూట్లీ రైట్ అమ్మా. సో ఒక్కసారి గుర్తుంచుకోండి, మీరు లోక్పాల్ చదివేటప్పుడు ఈ పాయింట్ మీరు కవర్ చేస్తేనే ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ మీరు కవర్ చేసినట్టు. క్లియర్. ఎస్, లేదు అంటే ఒక్కసారి మళ్ళీ లోక్పాల్ గురించి చదువుకోండమ్మా. ఫైన్. అండ్ లోక్పాల్ కెనాట్ సువోమోటో ప్రిసీడ్ అగెయిన్స్ట్ ఎనీ పబ్లిక్ సర్వెంట్. క్లియర్. అయితే ఏ పబ్లిక్ సర్వెంట్ని కూడా సువోమోటో అంటే ఏంటి సార్? తనంతట తానుగా, అంటే ఎవరూ కేసు పెట్టకుండా తనంతట తానుగా కేసు తీసుకోలేదు అని చెప్తున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ కూడా అబ్జల్యూట్లీ ట్రూ. క్లియర్. సో ఆన్సర్ అనేది సి బోత్ అమ్మా. ఆన్సర్ ఈజ్ సి బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్టే. క్లియర్. ఎస్. సో ఇప్పుడు ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయకుండా చూడండి అమ్మా. ఒకసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్. సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. క్లియర్. ఎస్. నెక్స్ట్ ఈరోజు ఈ ఆర్టికల్ చూడమ్మా, ద గ్లోబల్ సౌత్ అసర్షన్ ఇన్ జియో పాలిటిక్స్. క్లియర్. సో గ్లోబల్ సౌత్ అంటున్నారు, అసర్షన్ అంటున్నారు, జియో పాలిటిక్స్ అని అంటున్నారు. వీటి మీనింగ్స్, డెఫినిషన్స్ అన్నీ నీట్గా మనం చూద్దాం. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఇక్కడ గ్లోబల్ సౌత్ అని అంటున్నారు, అంటే గ్లోబ్ మొత్తంలో సదరన్ కంట్రీస్ గురించి చెప్తున్నారనమాట. క్లియర్. వాటి అసర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడంట? జియో పాలిటిక్స్ మీద వాటి అసర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే సార్ అసర్షన్ అంటే ఏంటి? అసర్షన్ అంటే వాటి యొక్క కెపాసిటీ చూపించేది. ఎక్కడ అంటే ఏంటి? గ్లోబల్ సౌత్ అనేది జియో పాలిటిక్స్లో తన పవర్ చూపిస్తుంది. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో పాలిటిక్స్ అంటే ఏంటమ్మా? జియో పాలిటిక్స్ అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. మీరు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసి తీరాల్సిందే. దీన్ని ఏమని పిలుస్తాము? జోగ్రఫీ ప్లస్ పాలిటిక్స్ ఉంటే దాన్ని జియో పాలిటిక్స్ అని అంటాము. సార్ జోగ్రఫీ ప్లస్ పాలిటిక్స్ ఉండడం ఏంటి? అదే ఒక్కసారి చూడమ్మా. జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ వలన, క్లియర్, జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ వలన పొలిటికల్ బెనిఫిట్స్ ఏదైతే తెచ్చుకుంటామో దాన్ని జియో పాలిటిక్స్ అని అంటాము. క్లియర్. జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ వలన మనం పొలిటికల్ బెనిఫిట్ ఏదైతే తెచ్చుకుంటామో దాన్ని జియో పాలిటిక్స్ అని అంటాము. అయితే ఇప్పుడు చూడండి, ఇండియన్ ఓషన్ అనేది ఉంది. ఇండియన్ ఓషన్ అనేది ఒక జియోగ్రఫికల్ రీజియన్, అవునా? ఇండియన్ ఓషన్. అయితే ఇండియా ఎక్కడుంది? ఇండియా ఇండియన్ ఓషన్లో ఉంది, అవునా? సో ఇండియా ఇండియన్ ఓషన్లో ఉంది. సో ఇండియన్ ఓషన్ యొక్క అడ్వాంటేజ్ అనేది ఇండియాకు వస్తుంది. సో జియోగ్రఫికల్గా ఇండియా ఇండియన్ ఓషన్ దగ్గర ఉంది. మరి పొలిటికల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బికాజ్
ఇండియన్ ఓషన్లో ఇంపార్టెంట్ ఏరియాలో ఇండియా ఉండడం వలన ఇండియన్ ఓషన్ మొత్తానికి కూడా సుపీరియర్గా హయ్యెస్ట్గా ఇండియా మాత్రమే ఉండడం జరుగుతుంది. దాన్ని మనం పొలిటికల్ అడ్వాంటేజ్ అని అంటాము. అంటే బికాజ్ ఆఫ్ అవర్ పొజిషన్ ఇన్ ఇండియన్ ఓషన్ మనకి జోగ్రఫికల్ బెనిఫిట్ అనేది వస్తుంది. దాన్ని జియోపాలిటిక్స్ అని అంటాము. అర్థమైంది కదమ్మా? జియోపాలిటిక్స్ అంటే ఏంటో ఇక్కడ ఈ జియోపాలిటిక్స్లో ఇక్కడ ఏమంటున్నారు, గ్లోబల్ సౌత్ అని అంటున్నారు. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి? కంట్రీస్ లైక్ ఇండియా. క్లియర్? కంట్రీస్ లైక్ ఇండియా, సౌత్ రీజన్లో ఉన్న కంట్రీస్. క్లియర్? సో కంట్రీస్ లైక్ ఇండియా కానీ చైనా కానీ ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్ అని చూస్తామన్నమాట. సదరన్ కంట్రీస్ లైక్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో కానీ అండ్ సౌత్ అమెరికాలో ఉన్న బ్రెజిల్ లాంటి నేషన్స్ అయినా కూడా అన్నీ కూడా గ్రో అవుతున్న నేషన్స్. అందుకే ఇండియన్ ఓషన్లో ఇండియాకి బెనిఫిట్ ఉంది కాబట్టి జియో పొలిటికల్ పొజిషన్ అని అంటున్నాం. సో గ్లోబల్ సౌత్ వలన గ్లోబల్ జియో పాలిటిక్స్లో కూడా ఇండియాకి బెనిఫిట్ వస్తుంది అని తీసుకుంటున్నాం అన్నమాట. అయితే ప్రపంచమంతా కూడా ఈ జియో పొలిటికల్ చేంజ్ అనేది ఉంది. క్లియర్? జియో పొలిటికల్ చేంజ్ అనేది ఉంది. సో ప్రపంచమంతా కూడా ఏమవుతుంది, ఇట్ ఈస్ టేకింగ్ దేనికి, దిస్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఏ కాంపిటీటివ్ గ్లోబల్ హెజిమోనీ. క్లియర్? కాంపిటేటివ్ పవర్ హెజిమోనీ అని చూస్తాము. అయితే యునైటెడ్ స్టేట్స్ లీడ్స్ ఇట్స్ గోల్ ఫర్ ప్రైమసీ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అవునా? ప్రైమసీ అంటే ఏంటి? ఇంపార్టెంట్ అని. క్లియర్? సో ఇంటర్నేషనల్ సిస్టంలో అమెరికా ఎప్పుడూ కూడా తనదైన స్టైల్, తనదైన ముద్ర ఉండాలి అని అనుకుంటుందన్నమాట. అయితే అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ డాక్యుమెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయి, చైనీస్ రైజ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది అండ్ రష్యన్ కెపాసిటీస్ డౌన్ అవ్వడం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఎస్, యుఎస్ఏలో అదే పని మీద ఉన్నారు వాళ్ళు. క్లియర్? అండ్ ఈవెన్ యుఎస్ఏ యాక్సెప్టెడ్ ద ప్రొటెక్షన్ ఫర్ యూరోప్. క్లియర్? యూరోప్ని ప్రొటెక్షన్గా చూస్తాను అని చెప్పింది. అండ్ యూరోప్లోనే కొన్ని శాటిలైట్ స్టేట్స్ని సెట్ చేసుకుంది. శాటిలైట్స్ ఎలియన్సెస్ ఆర్ శాటిలైట్ స్టేట్స్ అంటే ఏంటి అంటే కేవలం అమెరికా చెప్పినట్టు కొంతమంది యూరోప్లో ఎవరైనా చేస్తే వాటిని శాటిలైట్ స్టేట్స్ అని అంటాము. క్లియర్? అయితే ఎక్కడ యుఎస్ఏ ఆ స్టేట్స్ వింటాయన్నమాట. వాటినే మనం శాటిలైట్ స్టేట్స్ అని అంటాం. క్లియర్? ఆర్ శాటిలైట్ ఎలియన్సెస్ అని అంటాం. అంటే క్లియర్, చాలా ఎక్కువ రిలేషన్షిప్ అనమాట. వాళ్ళు ఏం చెప్పినా కూడా చేస్తాము అట్లాగా. సో ఈ టైంలో ప్రపంచమంతా కూడా గ్లోబల్ సౌత్ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే దీని యొక్క రోల్ అనేది పెరుగుతుంది అనమాట. క్లియర్? సో అయితే చైనా చూస్తే నియర్ యుఎస్ఏ దగ్గరికి వచ్చేసింది. కోర్స్ మిలిటరీలో యుఎస్ఏ చాలా స్పీడ్గా ఉన్నప్పటికీ కూడా మిగిలినవన్నిటిలో కూడా చైనా అడ్వాంటేజ్గా ఉండడం చూస్తున్నామన్నమాట. క్లియర్? సో అయితే అటువంటి పెద్ద కంట్రీనే ఓడిస్తున్నప్పుడు చిన్న చిన్న కంట్రీస్ని ఇక్కడ చైనా ఈజీగా డౌన్ఫాల్ చేయగలది. క్లియర్? అండ్ చైనా ఎక్కడ దగ్గర దాకా వచ్చేసిందంట, యుఎస్ఏ దగ్గర దాకా వచ్చేసింది చైనా. అందుకే దీన్ని ఆథర్ ఏమని పిలుస్తున్నారు, నియర్ పీర్ అంటే ఫ్రెండ్ అనమాట. అంటే పీర్ అంటే ఫ్రెండ్ ఆర్ దగ్గరగా ఉన్నారు అంటే పీర్ టు పీర్ అని అంటారు. అంటే సేమ్ ఒకేలాగా వ్యక్తి దగ్గర నుంచి. క్లియర్? సమానంగా ఉండే వాళ్ళని పీర్స్ అని అంటాము. అయితే చైనా నియర్ పీర్. ఎవరికి నియర్ పీర్? అమెరికాకి. అంటే అమెరికా దగ్గర అంత కెపాసిటీలో వచ్చింది. అంటే మ్యాక్సిమం దేంట్లోని జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్లోని, పొలిటికల్ అడ్వాంటేజెస్లోని, ఎకనామిక్ అడ్వాంటేజెస్లోని వచ్చింది. అఫ్ కోర్స్ యుఎస్ఏ మిలిటరీలో సుపీరియర్గా ఉన్నప్పటికీ కూడా చైనా కూడా అంత తక్కువ ఏమీ లేదు అని చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే యుఎస్ఏ దీన్నంతటినీ కూడా రాంగ్గా చూస్తుంది. రాంగ్గా చూడడం అంటే చైనా ప్రతిదీ గ్లోబలైజేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని గ్లోబల్లోని పొలిటికల్ పవర్లోని ఎకనామిక్లోని అడ్వాంటేజ్ అనేది చైనా తీసుకుంది. ఎందుకు? కేవలం ఒక డెవలపింగ్ స్టేట్ అన్న ట్యాగ్ వేసుకొని
ఎకనామికల్ అడ్వాంటేజ్ గ్లోబలైజేషన్ వల్ల వచ్చేవి అనుభవించింది. సార్ గ్లోబలైజేషన్ వలన డెవలపింగ్ స్టేట్కి ఏ విధమైన అడ్వాంటేజ్ వస్తుంది ఒక్కసారి చూడమ్మా. అదే చైనా ఒక ప్రోడక్ట్ అనేది 10 రూపీస్కే సేల్ చేస్తుంది, బట్ అమెరికాలో మాత్రం అది 20 రూపీస్ అనుకోండి, 20 రూపీస్ అనుకోండి, అంటే హాఫ్కే తయారు చేస్తుంది. సో చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకోండి. డెవలప్డ్ స్టేట్ కాబట్టి దీని మీద ఎక్స్ట్రా టారిఫ్స్ అనేవి వేయలేరు. అదే ఆ పొజిషన్లో చైనా కాకుండా ఒక డెవలప్డ్ కంట్రీ అయిన యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ 10 రూపీస్కే ప్రొడ్యూస్ చేస్తే యుఎస్ఏ కావాలంటే మరొక 10 రూపీస్ కూడా ఎక్కడ ట్యాక్స్ కింద, టారిఫ్ కింద వేయగలదు. అంటే ఒక డెవలపింగ్ స్టేట్ అనే ట్యాగ్ వేసుకొని అక్కడ లోకల్ పీపుల్కి తక్కువ శాలరీస్ ఇస్తూ గ్లోబలైజేషన్ని చైనా నీట్గా అడ్వాంటేజ్ చేసుకుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ రష్యా గురించి కూడా తీసుకొస్తున్నారు. ఎందుకు? ఇండియా రష్యాని మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్గా చూస్తుందన్నమాట. అంటే ఏంటి? గ్లోబల్ సౌత్. చైనా నార్త్లో ఉన్నప్పటికీ కూడా గ్లోబల్ సౌత్ అంటే డిఫరెంట్ మీనింగ్ ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్. క్లియర్? అంటే జనరల్గా నార్త్లో ఉన్నవన్నీ డెవలప్డ్ స్టేట్స్, సౌత్లో ఉన్నవి డెవలపింగ్ కంట్రీస్గా తీసుకుంటాము. బట్ రష్యా నార్త్లో ఉన్నప్పటికీ అంతా యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, యూకే అంత డెవలప్డ్ స్టేట్ అయితే కాదు. సో అందుకే గ్లోబల్ సౌత్తో ఎప్పుడూ కూడా రష్యా రిలేషన్స్ పెట్టుకుంటుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే రష్యా కూడా తన న్యాచురల్ రిసోర్సెస్, ఆయిల్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్, మిలిటరీ కెపాసిటీస్ అన్నిటినీ చూపించి గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ జియో పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుందాము అని అనుకుంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా రష్యా ఏం చేసింది? ఉక్రెయిన్ మీద యుద్ధం కూడా చేస్తుంది. అవునా? బట్ ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు. ఫైన్, ఓకే. సో అయితే మెయిన్ వెస్టర్న్ కంట్రీస్ రష్యా ప్లస్ చైనా కాంబినేషన్ని చాలా థ్రెట్గా చూస్తున్నారు. ఎందుకు? మెయిన్ ఒక్కసారి చూడమ్మా. యుఎస్ఏ ఇంతవరకు సింగిల్ సోల్ పవర్గా మొత్తం రూల్ చేస్తుంది. అవునా? కేవలం యుఎస్ఏ మాత్రమే రూల్ చేస్తుంది. అయితే ఇప్పుడు రష్యా ప్లస్ చైనా యుఎస్ఏ పవర్కి ఒక థ్రెట్గా ఉన్నాయన్నమాట. రష్యన్ అగ్రెషన్ అనేది ఇక్కడ యుఎస్ఏ చాలా రాంగ్గా ప్రొజెక్ట్ చేసి గ్లోబల్లో చాలా కంట్రీస్ వరకు కూడా రష్యా మీద శాంక్షన్స్ అనేవి వేయించేటట్టు చేసింది. క్లియర్? అయితే ఇటువంటి రష్యన్ పవర్ని తట్టుకోవడానికి, రష్యా ప్లస్ చైనా పవర్ని తట్టుకోవడానికి యుఎస్ఏ డిఫరెంట్ కంట్రీస్తో రిలేషన్స్ కూడా పెంచుకోవడం స్టార్ట్ చేసిందనమాట. క్లియర్? అయితే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే సైనో రష్యన్ రిలేషన్స్ అంటే నథింగ్ బట్ చైనా రష్యా రిలేషన్స్ అనేవి లిమిట్స్ దాటి చాలా చాలా దూరంగా వెళ్తున్నాయి. క్లియర్? అయితే యుఎస్ఏ ఏం చూస్తుంది? రష్యా చైనా థ్రెట్ ఆపాలి అంటే గ్లోబల్ సౌత్ని పెంచాలి అని అనుకుంటుందన్నమాట. గ్లోబల్ సౌత్. అయితే ఇక్కడ అమెరికా ప్రకారం గ్లోబల్ సౌత్ని పెంచడం అంటే ఏంటి? నథింగ్ బట్ ఇండియా అండ్ లైక్ మైండెడ్ కంట్రీస్ని తీసుకొని రష్యా చైనా థ్రెట్ నుంచి అమెరికాని కాపాడాలంటే ఇండియా లాంటి కంట్రీస్ అక్కడ గ్రో అయితేనే వీటిని స్టాప్ చేయగలవి అని అమెరికా తీసుకుంటుందన్నమాట. అంటే కంట్రీస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేవి ఇండియా, చైనా, ఇంకా బ్రాజిల్ ఇలాంటి కంట్రీస్ వచ్చినప్పటికీ సౌత్ ఆఫ్రికా మెయిన్ ఇక్కడ యుఎస్ఏ ఇండియానే ప్రొజెక్షన్గా తీసుకొని మీరు ఒకసారి కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ క్వాడ్ గ్రూపింగ్లో ఇండియాను ఉంచారు. అండ్ I2U2 ఏంటమ్మా? I2 అంటే ఇండియా అండ్ ఇక్కడ ఇజ్రాయెల్, U2 అంటే యుఎస్ఏ అండ్ యుఏఈ. క్లియర్? సో ఒక్కసారి మీరు చూస్తే క్వాడ్లో మెంబర్స్ ఎవరమ్మా? దట్ ఈజ్ యుఎస్ఏ, నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ ఆస్ట్రేలియా. క్లియర్? ఈ 4 నేషన్స్ కూడా క్వాడ్లో వస్తాయి. I2U2లో దట్ ఈజ్ ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ,
యుఏఈ అంటే యుఎస్ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియాని ఇంక్లూడ్ చేస్తుంది. ఎందుకంటే క్లియర్గా తెలుసు రష్యా చైనా యొక్క థ్రెట్ అనేది తగ్గాలి అంటే ఖచ్చితంగా ఇండియాని ఫ్రెండ్గా తీసుకుంటూ ఇండియాని ముందుకు ప్రొజెక్ట్ చెయ్యాలి అని అనుకుంటుంది కాబట్టి క్లియర్. సో అయితే అందరికీ తెలుసు రష్యన్ ఎనర్జీ మీద చాలా కంట్రీస్ ఆధారపడి ఉన్నాయి అని. అండ్ ఇది కూడా తెలుసు ఏంటి, అమెరికా చాలా కంట్రీస్తో ఇట్లాగా మిలిటరీ ఇంటర్వెన్షన్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్లో 2003లో ఇరాక్లో సద్దాం హుసేన్ క్లియర్. సో సద్దాం హుసేన్ని డౌన్ చేయడానికి ఇరాక్లో ఇంటర్వ్యూన్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇది కూడా తెలుసు యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్లో 2001 నుంచి 2020 వరకు కూడా ఉన్నది. అవునా? ఎస్. అయితే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది టూ నేషన్స్ కూడా వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళ డిసడ్వాంటేజెస్ కూడా మనకి తెలుసు. క్లియర్. అయితే ఈ టైంలో చైనా తన పవర్ని చూపించుకుంటుంది అని మనం చూస్తామన్నమాట. చైనా క్లియర్గా తన మిలిటరీ ఫుట్ ప్రింట్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. సౌత్ చైనా సీ నుంచి అట్లాగా ఇండియన్ ఓషన్లోకి రావడం జరిగింది. ఇట్ ఈవెన్ హ్యావ్ సౌత్ చైనాలో ఐలాండ్స్ రిలేషన్స్లో వియట్నాంతోని, ఇండోనేషియాతోని, ఇండియాతోని, ఈవెన్ ఫిలిప్పైన్స్తోని చాలా కంట్రీస్తో ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్. అయితే చాలా వరకు సదరన్ కంట్రీస్ వుడ్ నాట్ లైక్ టు బీ ద పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అలయన్స్ విత్ ఎవరితోని, వెస్ట్తోని. క్లియర్. అయితే వెస్ట్తో కానీ, చైనాతో కానీ, రష్యాతో కానీ ఎవరితో కూడా ఉండద్దు అని అనుకుంటున్నారన్నమాట. క్లియర్. ఎస్. అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే చాలా వరకు కూడా చైనా యొక్క సెక్యూరిటీ ప్యాక్ట్ అనేది ఇచ్చినా కూడా పెసిఫిక్ ఐలాండ్స్ వాళ్ళు ఎవరు కూడా తీసుకోలేదు. అండ్ ఆల్సో దే డిడ్ నాట్ అగ్రీ. చైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఏంటి? దట్ ఈజ్ కామన్ డెవలప్మెంట్ విజన్. క్లియర్. కామన్ డెవలప్మెంట్ విజన్. ఇది కూడా ఆ చిన్న ఐలాండ్ కంట్రీస్ తీసుకోలేదు. చైనా ఏంటి, ఐలాండ్ కంట్రీస్ కదా, వాటిని డామినేటింగ్గా మనం చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో క్లియర్గా తీసుకొని వచ్చినా కూడా ఇక్కడ ఏ మాత్రం కూడా చేయడం లేదన్నమాట. ఫైన్. ఎస్. అయితే ఇక్కడ మనం ఇంకేం చూస్తున్నాము, క్లియర్గా కామన్ డెవలప్మెంట్ విజన్ కానీ, సెక్యూరిటీ ప్యాక్ట్ కానీ చిన్న పెసిఫిక్ ఐలాండ్స్ తీసుకోవట్లేదంటే దాని మీనింగ్ ఏంటి, చైనాని వాళ్ళు ఏమాత్రం కూడా నమ్మడం లేదు అని చూస్తాం. అవునా? ఎస్. అయితే మీరు ఇది కూడా ఒక్కసారి చూడమ్మా. జనరల్గా యుఎస్ఏ ఏం చేస్తుంది, కొన్ని యాక్ట్స్ అనేవి తీసుకొస్తుంది. కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చినా కూడా గ్లోబల్ లెవెల్లో ఎవరు వాటిని పట్టించుకోవడం లేదు. అండ్ వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారనమాట. క్లియర్. రష్యా మీద శాంక్షన్స్ అనేవి యుఎస్ఏ వేసినా కూడా ఇండియా యుఎస్ఏ శాంక్షన్స్ని పట్టించుకోకుండా రష్యా నుంచి ఆయిల్ అనేది తెచ్చుకుంటుంది. అవునా? అంటే ఇక్కడ ఏంటి, ఇంటర్నేషనల్లో ఇప్పుడు గ్లోబల్ సౌత్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. అండ్ ఈవెన్ యుఎస్ఏ కూడా చాలాసార్లు ఇండియాని పిలుస్తుందన్నమాట. దేనికని, రష్యన్ అగ్రెషన్ కంట్రోల్ చేయాలి అంటే ఇండియా లాంటి కంట్రీస్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని. క్లియర్. అండ్ అయితే ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చైనా మీద కూడా యాక్షన్స్ అనేవి యుఎస్ఏ తీసుకుందాము అనుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ చైనా క్లియర్గా రష్యా అవుట్ రైట్గా ప్రొజెక్ట్ చేస్తుంది. ఏంటి, ఉక్రెయిన్ మీద వార్ చేయడం కానీ అట్లాంటివి. బట్ చైనా ఏం చేస్తుంది, అవుట్ రైట్గా బయటికి ప్రొజెక్ట్ చేయకపోవడంతో తన మీద ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారనమాట. క్లియర్. అయితే చైనా రీసెంట్గా ఏం చేసింది, కొన్ని కంట్రీస్ లైక్ 17 ఆఫ్రికన్ కంట్రీస్ చూడమ్మా, 17 ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి అప్పు తీసుకున్నారు చైనా నుంచి. అప్పు తిరిగివ్వలేము అని చెప్పేసరికి చైనా వాటన్నిటినీ కూడా వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. వేవ్ ఆఫ్ అంటే ఏంటమ్మా, కొట్టివేయడం జరిగిందనమాట. అంటే అప్పులన్నీ కూడా ఓకే, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయండి చాలు, మీ అప్పు అంతా కూడా నేను మాఫీ చేస్తున్నాను అని చైనా చెప్పడం జరిగింది. ఎంతమ్మా, 17 ఆఫ్రికన్ కంట్రీస్. సార్ అవునా? ఎస్. ఇదే విధంగా ఈవెన్ ఇండియా కూడా 2003లో చేయడం జరిగింది.
అర్థమైందా? అంటే చైనా ఇప్పుడు చేసింది, కానీ ఆఫ్రికాకి అవసరమైతే డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరిగి పే చేయలేము అంటే ఊరుకొని ఫ్రెండ్షిప్ మాత్రమే చేసింది ఇండియా. అండ్ చైనా ఇప్పుడు అది ఇంకా ఎక్కువ చేస్తుందన్నమాట. క్లియర్? 17 ఆఫ్రికన్ కంట్రీస్ అప్పంతా కూడా మాఫీ చేసి మరొక 23 ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో, ఇంట్రెస్ట్ వద్దులేండి, అయితే అసలు ప్రిన్సిపల్ అమౌంట్ పే చెయ్యండి చాలు అని చెప్తుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇంకా ఇది మాత్రమే కాదు, సౌత్లో ఉన్న కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, వీళ్ళు జాగ్రత్తగా రిలేషన్స్ అనేవి మేనేజ్ చేస్తున్నారు. ఏ విధంగా? శ్రీలంక బోత్ ఇండియాతోని అండ్ చైనాతో కూడా బెటర్ రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తుంది. క్లియర్? అర్థమవుతుందమ్మా? చైనాతోని ఇండియాతోని బెటర్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటుంది అని చూస్తాము. క్లియర్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, చూసారా, ఆల్రెడీ నేను ఒకసారి ఆర్టికల్ కూడా చెప్పాను, జియో పాలిటిక్స్ వితౌట్ జియో ఎకనామిక్ బెనిఫిట్స్. క్లియర్? జియో ఎకనామిక్స్ అంటే ఏంటి? జియోగ్రఫికల్ అడ్వాంటేజ్తో మనం కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ మాత్రమే కాదు, ఈవెన్ ఎకనామికల్ అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలి అని చూస్తున్నాం అనమాట. అంటే ఏంటి? లైక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బ్రిక్స్ లాంటి కంట్రీస్ తీసుకుంటే, ఎస్, జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ వీళ్ళందరికీ ఉంది, అండ్ ఇక్కడ ఎకనామిక్ అడ్వాంటేజ్ కూడా తీసుకోవాలి. అండ్ గ్లోబల్ సౌత్ అంతా కూడా ఇప్పుడు బ్రిక్స్ ఆధీనంలో, బ్రిక్స్ కంట్రీస్ బాగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. బ్రిక్స్ అంటే బ్రాజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అంటే అన్నీ కూడా మెయిన్ సౌత్లో ఉన్న నేషన్స్ ఎక్సెప్ట్ రష్యా మనం క్లియర్గా చూస్తే. అవునా? ఎస్. అండ్ ఆ తర్వాత ఈవెన్ ఆఫ్రికన్ యూనియన్ కూడా ఒకటే బాడీగా రిప్రజెంట్ చేస్తుంది, ఆఫ్రికన్ యూనియన్. క్లియర్? అండ్ ఆ తర్వాత ఈవెన్ ఆసియన్ కంట్రీస్ కూడా సౌత్లో ఉన్న కంట్రీసే అన్నీ కూడాను. క్లియర్? అండ్ లాటిన్ అమెరికా కూడా, కెరేబియన్ ఐలాండ్స్ కూడా, ఇవన్నీ బాగా గ్రో అవుతున్నాయి. క్లియర్? అండ్ ఇవే ఇంకా ఎకనామికల్ బెనిఫిట్ కూడా తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. అయితే గ్లోబల్ సౌత్ ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసుకోవాలి. ఏంటని? వాళ్ళ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ పొజిషన్స్ అనేది సౌత్ కోఆపరేషన్ అనేది పెంచుకోవాలి. సౌత్ కోఆపరేషన్ అనేది పెంచుకోవాలి. సౌత్ కోఆపరేషన్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ సౌత్లో ఇండియా ఉంది, సౌత్లో బ్రాజిల్ ఉంది. సో బ్రాజిల్ ఇండియాకి సపోర్ట్ చేయాలి, ఇండియా బ్రాజిల్కి సపోర్ట్ చేయాలి, ఇట్లాగా ఉండాలి అని చూస్తామన్నమాట. గ్లోబల్ సౌత్ అనేది కలెక్టివ్ వాయిస్, కలెక్టివ్ కన్సర్న్ అవ్వాలి. క్లియర్? సో అయితే అవి క్లైమేట్ చేంజ్ మీద, ఎకలాజికల్ డివాస్టేషన్స్ మీద, ఇన్ఈక్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. క్లియర్? అయితే వరల్డ్ ఒక బెటర్ ప్లేస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అవ్వాలి అంటే గ్లోబల్ సౌత్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే నార్త్లో ఉన్న కంట్రీస్ డామినేషన్ మాత్రమే చూపిస్తున్నాయి, పీస్ అనేది చూపించడం లేదు. బట్ ఇక్కడ బోత్ డామినేషన్ అనేది లేకున్నా కేవలం పీస్ మాత్రమే ప్రొజెక్షన్లోకి వస్తుంది సౌత్. అవునా? సో అందుకనే ఇక్కడ ఆథర్ క్లియర్గా గ్లోబల్ యొక్క సౌత్ అసర్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో చూసారమ్మా? అయితే ఈరోజు ద హిందూలో కేవలం ఒకే ఒక్క ఎడిటోరియల్ ఆర్టికల్ మాత్రమే ఇంపార్టెంట్గా ఉంది అనమాట. ఫైన్, అది మనం నీట్గా కవర్ చేయడం జరిగింది. రైట్? ఎస్. చూడమ్మా, యూపీఎస్సీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎస్. సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా. ఈ ఆర్టికల్ ఒకసారి చూడమ్మా. సుప్రీం కోర్ట్ నిక్సెస్ ప్లీ సీకింగ్ హెల్త్ వార్నింగ్స్ ఆన్ లిక్కర్ బాటిల్. క్లియర్? సో అయితే ఒక్కసారి ఈ ఆర్టికల్ ఎక్కడ ఇంపార్టెంట్ అమ్మా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ టు పాలిటీ పర్స్పెక్టివ్. క్లియర్? అయితే సుప్రీం కోర్ట్ జనరల్గా నిక్సెస్ అన్నారు. నిక్సెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా?
పుట్ అండ్ ఎండ్ అని. క్లియర్ అంటే ఏంటి, ఇక్కడ సుప్రీం కోర్టుకి రిక్వెస్ట్ చేశారనమాట, సార్ హెల్త్ వార్నింగ్స్ అనేవి లిక్కర్ బాటిల్స్ మీద పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. క్లియర్, నిక్సెస్ అంటే ఇక్కడ లిక్కర్ బాటిల్స్ మీద హెల్త్ వార్నింగ్స్ అనేవి లేవు, సో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఇక్కడ ఆల్రెడీ వస్తున్న లేబుల్స్ని మార్చి ఒక సిగార్కి ఇక్కడ అదే చెప్తున్నారనమాట, మనం దాన్ని తీసుకొస్తాం. ఒక సిగార్ బాక్స్ మీద హెల్త్ వార్నింగ్ అనేది 85% ఆఫ్ బాక్స్ కవరింగ్ అంతా కూడా హెల్త్ వార్నింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాంటిది ఇక్కడ లిక్కర్ మీద కూడా తీసుకొని రండి అని చెప్తున్నారు. అయితే ఒక్కసారి చూడండి, అయితే దెర్ ఈజ్ వన్ పర్సన్, హీఈస్ అశ్విని ఉపాధ్యాయ్ గారు అనమాట. క్లియర్, అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ గారు. అతను ఒక రైట్స్ యాక్టివిస్ట్ కూడా. అతను పిటిషన్ వేయడం జరిగింది. ఏమని పిటిషన్ వేశారు, సార్ సిగరెట్కి వార్నింగ్ లేబుల్స్ కానీ పిక్చర్స్ కానీ ఎస్ దిస్ ఈజ్ డేంజర్, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అని నీట్గా రాసి ఉంటుంది. సో దాని వలన దాన్ని ఎవరు కూడా కొంతమంది కన్జ్యూమ్ చేయడానికి ఆగుతారు. అంటే ఎవరైనా కూడా జనరల్గా చూసి ఆగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లిక్కర్ బాటిల్స్ మీద ఇటువంటి వార్నింగ్ సింబల్స్ ఏమీ లేవు. సో మీరు వీళ్ళకి ఎవరైతే ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ పాస్ ఆన్ చేయండి. ఏంటి, గవర్నమెంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుందమ్మా, ఎక్సైజ్. క్లియర్, సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారనమాట. వాళ్ళకి మీరు ఆర్డర్స్ అనేవి ఇవ్వండి. ఏంటి, నెక్స్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ లిక్కర్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు లేబులింగ్ అనేది పక్కాగా ఈ మాత్రం డామినేషన్లో ఉండేటట్టే తీసుకొని రండి అని చెప్పండి అని అడిగారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కనీసం ఆ పిటిషన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు, విచారణకి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఏంటంట మెయిన్ సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటి అంటే ఎస్, అయితే ఇంతవరకు కూడా లిక్కర్ అనేది పూర్తి హార్మ్ఫుల్, కంప్లీట్లీ హార్మ్ఫుల్ అని ఎక్కడా కూడా లేదు. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారు ఏంటి, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ అనేది బాడీ హెల్త్కి మంచిదే అని చెప్తున్నారనమాట. అవునా, ఎస్. అయితే కానీ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సిగరెట్ అనేది ఒకటి తాగితే మంచిది, కొద్ది తాగితే మంచిది అని ఉండదు, పూర్తిగా హానికరం. కాబట్టి దాని మీద మేము స్ట్రిక్ట్ వార్నింగ్స్ అనేవి ఉండాలి అని చెప్పాం. బట్ అయితే ఈ మందు బాటిల్ మాత్రం ఎస్ పూర్తిగా మంచిది కాదు అని రికార్డ్స్ లేవు కాబట్టి మేము అవి అడగలేము. గవర్నమెంట్ కావాలంటే గవర్నమెంట్ తనంతట తానుగా తను తెచ్చుకుంటే ఓకే, కానీ మేము మాత్రం ఏ విధమైన ఆర్డర్స్ కూడా పాస్ చేయలేము అని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. క్లియర్, ఎస్. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇటువంటి పిటిషన్స్ని యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్తున్నారనమాట. క్లియర్, అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఇట్ రిఫ్యూజ్డ్ టు ఎంటర్టైన్ అండ్ రెగ్యులేట్ ఏంటి, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్. క్లియర్, సో న్యూఢిల్లీలో ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆపేయండి అని అంటే సుప్రీంకోర్టు నో యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అలాంటి పిటిషన్స్ మేము తీసుకోలేము. ఎస్, ప్రజలే దాన్ని నిర్ణయం తీసుకోవాలి. ఎస్, ఇది మంచిది కాదు, తాకకూడదు అనుకుంటే ప్రజల నిర్ణయం తీసుకోవాలి, కానీ వాళ్ళ కన్జంప్షన్ బిహేవియర్ మీద మేము ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయకూడదు కదా అని సుప్రీంకోర్టు ఉద్దేశం అన్నమాట. అంటే సిగరెట్ అనేది కంప్లీట్లీ డేంజర్ కాబట్టి మేము చేస్తున్నాం తప్ప ఇది కంప్లీట్ డేంజర్ అనే రికార్డ్స్లో ఎక్కడా కూడా లేదు. కాబట్టి దీన్ని బైండింగ్ ఆర్డర్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి అన్న నిర్ణయం అనేది మేము తీసుకొని రాలేము అని చెప్తున్నారనమాట. క్లియర్, అయితే ఈ ఆర్టికల్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే సుప్రీంకోర్టు ఎటువంటి కేసెస్ తీసుకుంటుందో లేదు, మీకు ఇట్లాంటి ఆర్టికల్స్ అనేవి చదివితే అర్థం కావాలి. అండ్ మెయిన్ ఐ జస్ట్ వాంట్ యువర్ ఒపీనియన్. సో మీరు ఏం రాస్తారు, క్లియర్, సిగరెట్ ప్యాకెట్ మీద దట్ ఈజ్ హార్మ్ఫుల్ అని రాసి ఉంటుంది, అవునా. సో అలానే లిక్కర్ బాటిల్స్ మీద కూడా అటువంటి లేబులింగ్స్ అనేవి మంచిదేనా, ఒకవేళ లేబులింగ్ పెడితే అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది మీరు ఒపీనియన్ కింద పెట్టండి అమ్మా. క్లియర్, సో సిగరెట్ మీద ఏ విధంగా అయితే లేబులింగ్ ఉందో అటువంటి లేబులింగే లిక్కర్ బాటిల్స్ మీద తీసుకొస్తే అది లాంగ్ టర్మ్లో అడ్వాంటేజ్గా ఉంటుందా లేదా అనేది మీరు పెట్టండి అమ్మా. క్లియర్, ఎస్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిస్తున్నారు, కమింగ్ సూన్ ఏంటి, రిలీఫ్
ఫ్రమ్ స్పామ్ కాల్స్ అండ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్. స్పామ్ కాల్స్ అండ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్కి సంబంధించింది. సో దిస్ కమ్స్ ఇన్ ఇంపార్టెంట్ ఫర్ GS2 పాలిటీ అండ్ ఆ తర్వాత GS3 ఎకానమీ. క్లియర్? GS3 ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది కాబట్టి, అండ్ ఈవెన్ GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? అయితే ఒకసారి చూడండి, స్పామ్ కాల్స్ అంటే ఏంటి? అన్నోన్ అండ్ అన్వాంటెడ్ కాల్స్ని స్పామ్ కాల్స్ అని అంటాము. అంటే మీకు చాలాసార్లు కంపెనీ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, అవునా? సో అవి ఆటోమేటిక్ కాల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఫ్రాడ్యులెంట్ మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఫ్రాడ్యులెంట్ మెసేజెస్ అంటే ఏంటి? మీకు 10 crores లాటరీ వచ్చింది, లాటరీ నెంబర్ ఇది, సో మీ 10 crore అమౌంట్ కావాలి అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇప్పుడే పంపించండి, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అవునా? వాటిని స్పామ్ కాల్స్ అండ్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్ని అని అంటాము. అయితే ఇక్కడ క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనేది తీసుకొస్తుందన్నమాట. ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ఇక నుంచి స్పామ్ కాల్ వస్తున్నప్పుడు అది ఖచ్చితంగా స్పామ్ అని తెలిసేటట్టు మ్యాండేటరీ చేస్తున్నారనమాట. క్లియర్? సో అప్పుడు దాన్ని బట్టి ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వాళ్ళ నచ్చినట్టు చేయొచ్చు. అంటే ఫోన్ కావాలంటే లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు. క్లియర్? సో ఈ అడ్వాంటేజ్ అనేది తీసుకొస్తారు. అయితే ఈ అడ్వాంటేజ్ ఎందుకు తీసుకొస్తున్నారంటే దీని వలన ఇటువంటి స్పామ్ కాల్స్ వలన సైబర్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏ విధంగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి? ఒక పర్సన్ కాల్ చేస్తాడు, మేము ఒక బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పాస్వర్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా మార్చాలి, అది రెగ్యులర్ చెకప్, లేదంటే మీ అమౌంట్ అనేది కట్ అవుతుంది, ఆర్ మీ బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేస్తున్నాం, సో అకౌంటింగ్ డీటెయిల్స్ చెప్పండి, మేము వెంటనే వాటిని రిజాల్వ్ చేస్తాము అని కాల్ చేస్తారు, అవునా? సో అలా చెప్పి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని మన బ్యాంక్ అకౌంట్స్ నుంచి అమౌంట్స్ని కట్ చేస్తారు. క్లియర్? అమౌంట్స్ని కట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ టెలికాం వాళ్ళు ఈ కొత్త రెగ్యులేషన్స్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ కొత్త రెగ్యులేషన్స్ అనేవి కేవలం ల్యాండ్లైన్ కాల్స్, నార్మల్ వాయిస్ కాల్స్ మాత్రమే కాదు, ఈవెన్ వాట్సాప్ కాల్స్ అయినా, జూమ్ కాల్స్ అయినా, ఫేస్ టైమ్ ఈజ్ యాపిల్ రిలేటెడ్ ప్రోడక్ట్. యాపిల్లో ఫేస్ టైమ్ అనేది ఉంటుంది. వీటిలో కూడా ఈ విధమైన స్పామ్ ప్రొటెక్షన్ని తీసుకొస్తున్నారనమాట. క్లియర్? స్పామ్ ప్రొటెక్షన్. సో లేకపోతే చాలామందికి ఇట్లా అబద్ధాలు జరుగుతున్నాయి, సైబర్ సెక్యూరిటీ జరుగుతుంది అని తెలియకపోవడంతో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. క్లియర్? సో అందుకనే స్పామ్ కాల్స్, ఫ్రాడ్యులెంట్ మోసపూరితమైన మెసేజెస్ని క్లియర్గా ముందే తెలిసేటట్టు తీసుకొని రావడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇదంతా కూడా ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ జనరల్ పీపుల్. క్లియర్? ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ జనరల్ పీపుల్ ఇవన్నీ తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. రైట్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ద G4 కంట్రీస్ అని అంటున్నాడు. అంటే ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అయితే G4 అనేది ఒక గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్. అయితే ఇది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్. మీరు గుర్తుంచుకోవాలి, G4 అనేది ఇన్ఫార్మల్ గ్రూపింగ్. ఈ G4లో ఎవరున్నారు? ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది, అవునా? సో దే ఆర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఫ్రమ్ బ్రెజిల్, ఫ్రమ్ జర్మనీ. క్లియర్? బ్రెజిల్, జర్మనీ, జపాన్ అండ్ ఇండియా. క్లియర్? ఈ 4 నేషన్స్ని కూడా G4 నేషన్స్ అని అంటారు. వీళ్ళు ఏమడుగుతున్నారు? దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది అర్జెంట్ నీడ్. క్లియర్? ది అర్జెంట్ నీడ్ ఫర్ రిఫార్మింగ్ UN సెక్యూరిటీ కౌన్సిల్ని రిఫార్మేషన్ అడుగుతున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ UN సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఏంటి? UN సెక్యూరిటీ కౌన్సిల్లో జనరల్గా యాజ్ ఆఫ్ నౌ 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? వరల్డ్ వార్ టూలో ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా 5 పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నారు. వాళ్ళు USA, UK, ఫ్రాన్స్, నెక్స్ట్
రష్యా అండ్ చైనా, ఈ 5 నేషన్స్ని ఒక పార్ట్గా తీసుకుంటున్నారు. అండ్ 10 నాన్ పర్మనెంట్లో 2 మెంబర్స్, ప్రతి మెంబర్ కూడా 2 ఇయర్స్. క్లియర్? ఇట్ ఈస్ ప్రతి కంట్రీ కూడా 2 ఇయర్స్ నాన్ పర్మనెంట్గా ఉంటారు. అండ్ రొటేషన్ బేసిస్ మీద డిఫరెంట్ కంట్రీస్కి ఎలక్షన్స్తో పాటు రావడం జరుగుతుందన్నమాట. దే జనరల్లీ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తారు. సో అలా గెలిచిన వాళ్ళు 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఉంటారనమాట. క్లియర్? అయితే ఇక్కడ ద మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? P5కి వస్తుంది, పర్మనెంట్ 5. సో ఈ పర్మనెంట్ 5 మెంబర్స్కి కూడా వీటో పవర్ అనేది ఉంటుంది. వీటో పవర్ అంటే ఏంటి? ఎక్కడైనా ఏదైనా జరుగుతుందాన్ని వద్దు అని చెప్పే పవర్ అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. క్లియర్? సో ఏదైనా జరుగుతున్న దాన్ని ఎవరి మీదైనా శాంక్షన్స్ తీసుకొద్దామంటే వీళ్ళు వీటో చేసే పవర్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2-3 డేస్ బ్యాక్ ఆర్టికల్స్ కూడా చెప్పుకున్నాం. ఏంటి? LET కమాండర్ ఇన్ చీఫ్, దట్ ఈజ్ సాజిద్ మీర్. అవునా? సాజిద్ మీర్ LET కమాండర్, అతన్ని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా డిజిగ్నేట్ చేస్తాను అంటే చైనా తన వీటో పవర్ని ఉపయోగించి అట్లా చేయకుండా చేసింది. అవునా? అంటే దిస్ ఈజ్ మెయిన్లీ టు హెల్ప్ హెర్ ఫ్రెండ్ పాకిస్తాన్, తన ఫ్రెండ్ అయిన పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ విధంగా తీసుకొచ్చింది అని చూస్తాం. అవునా? అంటే వీటో పవర్ ఉండడం వలన చైనా ఒక సుపీరియర్ పవర్ అయిపోయింది. ఇంటర్నేషనల్లో తనకి ఆపోజిట్గా ఆర్ తన ఫ్రెండ్ అయిన పాకిస్తాన్కి ఆపోజిట్గా ఏమైనా రిజల్యూషన్స్ వస్తే వెంటనే వీటో అనేది ఇది చెబుతుంది. క్లియర్? సో అందుకనే దీన్ని చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేవలం మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికన్ కాంటినెంట్ మొత్తానికి నార్త్ అమెరికా ఉంది, యూరోప్లో ఓవర్ రిప్రజెంటేషన్ ఉంది. ఏ విధంగా? UK, ఫ్రాన్స్ అండ్ ఆ తర్వాత ఇఫ్ యు సీ UK కానీ ఫ్రాన్స్ కానీ ఉంది. సి హియర్ ఈ 2 నేషన్స్ అనేవి యూరోప్ మొత్తం నుంచి 2 నేషన్స్ ఉంటున్నాయి. అయితే నెక్స్ట్ రష్యా, ఈ 3 కూడా ఒక దగ్గర ఉన్న కంట్రీస్. అవునా? అయితే ఆఫ్రికా నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఎంత పెద్ద ఏషియా, ఇండియా ఇట్లాంటి కంట్రీస్, జపాన్, ఈ కంట్రీస్ ఉన్న ఏషియా మొత్తంకి కేవలం చైనా మాత్రమే ఉంటుంది. అండ్ చైనా ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం లేదు. సో అందుకే ఏమనుకున్నారు? UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ అనేవి రావాలి అని G4 అనే ఇన్ఫార్మల్ గ్రూపింగ్ రావడం జరిగింది. వీళ్ళు ప్రతిసారి కూడా UNSCలో చేంజెస్ రావాలి, రిఫార్మ్స్ రావాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఆ G4 మెంబర్స్ ఎవరెవరమ్మా? మెయిన్లీ ఇండియా, జర్మనీ, బ్రాజిల్, జపాన్. క్లియర్? అయితే ఈ 4 మెంబర్స్ కూడా వాళ్ళలో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సో ఎవరైనా పర్వాలేదు, బట్ మన నలుగురిలో ఒకరు మాత్రం ఖచ్చితంగా ఏమవ్వాలి అంట? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ కింద అవ్వాలి. సో ఈ పర్మనెంట్ మెంబర్స్ నెంబర్ అనేది పెంచమంటున్నారు. అండ్ ఈవెన్ ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేది నెంబర్ పెంచమంటున్నారు అనమాట. ఈ నెంబర్ సరిపోవడం లేదు, మన నలుగురిలో ఒకరైనా అవ్వాలి, ఆర్ నలుగురు కూడా మనం అందులో రిప్రజెంటేషన్ కింద వెళ్ళాలి అని వీళ్ళు ఎజెండా అనమాట. దట్ ఈజ్ అబౌట్ G4, మెయిన్లీ G4 అనమాట. అయితే మెయిన్ వీళ్ళ గోల్స్ కూడా ఏంటి అంటే ఖచ్చితంగా ఆఫ్రికా నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది పంపించగలగాలి. క్లియర్? అయితే ఆఫ్రికా నుంచి ఖచ్చితంగా ఒక రిప్రజెంటేషన్ అనేది వెళ్ళేటట్టు దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆఫ్రికన్ రిప్రజెంటేషన్. ఎందుకంటే అంత పెద్ద కాంటినెంట్ నుంచి ఒక్క కంట్రీ కూడా పర్మనెంట్లో లేకపోవడం అనేది అది కరెక్ట్ డెసిషన్స్ కాదు అని మీనింగ్ అనమాట. క్లియర్? ఎస్. అయితే బోత్ పర్మనెంట్లోని నాన్ పర్మనెంట్లోని ఈ నెంబర్ పెరగాలి అని, అండ్ ఆ తర్వాత ఆఫ్రికన్ నెంబర్స్ పెరగాలి. అండ్ నెక్స్ట్ డెవలపింగ్ కంట్రీస్ రోల్ అనేది పెరుగుతుంది. సో ఆ పెరిగిన రోల్కి తగ్గట్టుగా రిప్రజెంటేషన్ రావాలి. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ ఇందులో పర్మనెంట్లోని నాన్ పర్మనెంట్లో పెరగాలి. సో వీళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే పర్మనెంట్ నెంబర్ 5 ఉంది కదా, ఇప్పుడు ఈ 5 నుంచి 11కి వెళ్ళాలి. అండ్ నాన్ పర్మనెంట్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇప్పుడు 10 ఉంది కదా, అది 14కి వెళ్ళాలి. అంటే పర్మనెంట్ నెంబర్స్ 11 మంది అవ్వాలి, నాన్ పర్మనెంట్ మెంబర్స్ 14 మెంబర్స్ అవ్వాలి.
అయితే ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఈ 5 to 11 పెరుగుతుంటే ఎంత పెరుగుతుందమ్మా? 6. అవునా? అయితే ఈ 6లో చూడండి, ఇద్దరు ఫ్రమ్ ఆఫ్రికా రావాలని చూస్తున్నారు, అండ్ ఇద్దరు ఫ్రమ్ ఏషియా, క్లియర్, అండ్ ఒకరు ఫ్రమ్ లాటిన్ అమెరికా ఆర్ సౌత్ అమెరికా నుంచి రావాలి అని ఒకరు, అండ్ నెక్స్ట్ మరొకరు వెస్టర్న్ యూరోపియన్ నుంచి ఒకరు రావాలి అని చూస్తున్నారనమాట. క్లియర్. వెస్టర్న్ యూరోప్ నుంచి ఒకరు, సౌత్ అమెరికా నుంచి ఒకరు, ఏషియా నుంచి ఇద్దరు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, టోటల్ 6 మెంబర్స్ ఇంక్లూడ్ అవుతూ ఆ గ్రూపింగ్ అనేది 11కి చేరాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఈవెన్ నాన్ పర్మనెంట్లో కూడా ఖచ్చితంగా 10 to 14 అంటే 4 కదా, అందులో ఒకటి ఖచ్చితంగా ఆఫ్రికన్ స్టేట్ నుంచి ఒకరు రావాలి, అండ్ మరొకరు ఖచ్చితంగా ఏషియన్ స్టేట్ నుంచి, అండ్ మరొకరు ఈస్టర్న్ యూరోపియన్ నుంచి ఒకరు రావాలి, అండ్ మరొకరు లాటిన్ అమెరికా నుంచి. సో ఈ విధంగా 10 మంది నుంచి 14 మందికి తీసుకొని వెళ్ళాలి నాన్ పర్మనెంట్ అనేది. పర్మనెంట్లో మాత్రం 5 నుంచి 11కి వెళ్ళాలి అని చూస్తామన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇదేనా అంటే ఇంకా ఇది మాత్రమే కాదు, దెర్ ఈజ్ వన్ మెయిన్ ప్లాన్. ఆ ప్లాన్నే జనరల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ద రిజాలీ ప్లాన్ అని అంటాము. రిజాలీ ప్లాన్ అని అంటాం. రిజాలీ ప్లాన్ అనేది ఫస్ట్ తీసుకొచ్చారు. ఏంటని? ఈ పర్మనెంట్ 5 P5 కంట్రీస్లో ఎక్స్పాన్షన్ అనేది జరగాలి, ఆ కొత్తగా వచ్చిన నేషన్స్కి కూడా వీటో పవర్ అనేది ఇవ్వాలి అని చెప్పారు. క్లియర్? అయితే పర్మనెంట్ 5 కంట్రీస్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నో, వీటో పవర్ అనేది మీకు కావాలి అనుకుంటే దీన్ని పెంచుదాం తప్ప కొత్త వాళ్ళకి మాత్రం వీటో పవర్ అనేది ఇవ్వము అని చెప్తున్నారనమాట. అది రిజాలీ ప్లాన్. అయితే వాళ్ళు ఒప్పుకోపోయేసరికి దే హ్యావ్ కమ్ విత్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ రిజాలీ రీఫార్మ్ ప్లాన్. అంటే ఆ ప్లాన్ని మార్చారు. ఏంటని? దే యాక్సెప్టెడ్, ఎస్ మాకు వీటో పవర్ వద్దులే, ఓకే మీరు అంటున్నట్టు మాకు వీటో పవర్ అనేది వద్దు, బట్ మా మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా పెరగాలి ఇందులో. దట్ ఈస్ రిజాలీ రిఫార్మ్ ప్లాన్ అని చూస్తాము. క్లియర్? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అయితే మీరు ఇక్కడ మెయిన్ చూడాల్సింది, ఈ G4 మెంబర్స్ అందరూ కూడా UN సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ జరగాలి, పెరగాలి అని చూస్తున్నారు. బట్ UN సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ రావద్దు అని కొంతమంది పెరుగుతున్నారనమాట. సార్ అదేంటి సార్? ఎస్, సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ రావద్దు అని తీసుకుంటున్నారు. అయితే వాళ్ళనే మెయిన్ మనం కాఫీ క్లబ్ అని అంటాము. కాఫీ క్లబ్. అయితే ఉన్న నేషన్స్ వాళ్ళు వెళ్ళడం అనేది ఈ గ్రూప్ ఆఫ్ నేషన్స్కి ఇంట్రెస్ట్ లేదు. సో కాఫీ క్లబ్లో ఫస్ట్ మెయిన్ ఇటలీ కానీ స్పెయిన్ కానీ నో. జర్మనీ అనేది పర్మనెంట్ మెంబర్గా వెళ్ళొద్దు, జర్మనీ పర్మనెంట్ మెంబర్గా వెళ్ళొద్దు అని వాళ్ళకి ఇష్టం లేదు. అదేవిధంగా ఇండియా వెళ్ళడం అనేది పాకిస్తాన్కి ఇష్టం లేదు. ఇండియా వెళ్ళడం అనేది ఇష్టం లేదు. ఇటలీకి స్పెయిన్కి జర్మనీ వెళ్ళడం ఇష్టం లేదు. అండ్ అర్జెంటీనాకి బ్రాజిల్ వెళ్ళడం అర్జెంటీనాకి ఇష్టం లేదు. అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియాకి జపాన్ వెళ్ళడం ఇష్టం లేదన్నమాట. క్లియర్? సో వీళ్ళని కాఫీ క్లబ్ అని అంటారు. సో ఎవరిని అంటారమ్మా కాఫీ క్లబ్ అని? ఇటలీ స్పెయిన్ జర్మనీ వెళ్ళడం ఇష్టం లేదు, పాకిస్తాన్కి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు, అర్జెంటీనాకి బ్రెజిల్ వెళ్ళడం ఇష్టం లేదు, ఆస్ట్రేలియాకి జపాన్ వెళ్ళడం ఇష్టం లేదనమాట. క్లియర్? సో ఇలా వీళ్ళందరూ కూడా వెళ్ళొద్దు అని అనుకుంటూ తీసుకొచ్చిన గ్రూప్ని కాఫీ క్లబ్ అని అంటారు. క్లియర్? యూ హ్యావ్ టు రిమెంబర్ కాఫీ క్లబ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అండ్ ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరిని వద్దంటున్నారు అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. క్లియర్? దట్ ఈజ్ అబౌట్ కాఫీ క్లబ్. ఫైన్. సో అర్థమైంది కదమ్మా? ఇవి ఈరోజు ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. క్లియర్? ఎస్. యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కే మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది
పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు. ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్. సో మన క్లాసెస్ మనం ఎంత ఫేమస్గా పాలిటీ, ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే ఈ వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. సో అయితే ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ ఒక్కసారి చూడమ్మా. మెయిన్స్ క్వశ్చన్ ఈరోజు ఎడిటోరియల్ ఏదైతే చూసామో అదే, దట్ ఈజ్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్, హ్యాస్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ గ్లోబల్ జియో పాలిటిక్స్. అయితే దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా అని ఇస్తాను. ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకి ఏ విధంగా బెనిఫిట్ చేస్తుంది, గ్లోబల్ సౌత్లో ఉండడం వల్ల ఇండియా అడ్వాంటేజ్ ఏ విధంగా కూడా గ్లోబల్ సౌత్ కోఆపరేషన్తో తీసుకోగలది అని చెప్పి మీరు ఆన్సర్ రాయాలన్నమాట. క్లియర్. అయితే ఆన్సర్ అయితే 150 వర్డ్ 10 మార్క్స్కి నీట్గా రాయండి. క్లియర్. 150 వర్డ్స్ 10 మార్క్స్కి రాయండి. ఆర్టికల్ జాగ్రత్తగా విన్నారు కాబట్టి ఖచ్చితంగా 150 వర్డ్స్ అనేది మీరు తేగలరు. క్లియర్. సో క్లియర్ కట్గా ఇంట్రడక్షన్ అనేది పెట్టండి. అండ్ ఆ తర్వాత బాడీ నీట్గా రాయండి. అండ్ కన్క్లూషన్. ఇంట్రడక్షన్ అనేది గ్లోబల్ సౌత్ అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేయండి. అందులో ఇండియా అనేది ఉంది అని పెట్టండి. బాడీలో సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్లోబల్ సౌత్ పెట్టి అండ్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా బై బీయింగ్ ద మెంబర్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేది బాడీలో పెట్టండి. అండ్ కన్క్లూషన్లో నీట్గా ఇండియా ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోగలది అండ్ గ్లోబల్ సౌత్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా పెరుగుతుంది అని కన్క్లూషన్లో నీట్గా పెట్టండి అనమాట. క్లియర్. మెయిన్స్ ఆన్సర్ కూడా టైప్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్. సో ఈరోజు ఎంసీక్యూ ఒక్కసారి చూడమ్మా. ఏంటమ్మా కాఫీ క్లబ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? అయితే కాఫీ క్లబ్ మెంబర్స్ గ్రూపింగ్ ఏది జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేయండి అమ్మా. ఆప్షన్ ఏలో యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, జర్మనీ ఇచ్చాను. ఆప్షన్ బిలో ఇండియా, బ్రాజిల్, జపాన్, జర్మనీ ఇచ్చాను. అండ్ ఆప్షన్ సిలో పాకిస్తాన్, ఇటలీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా అని ఇచ్చాను. అండ్ 4th రో పాకిస్తాన్, స్పెయిన్, బ్రాజిల్, జపాన్, అవునా? సో అయితే ఆప్షన్ ఏబిసిడిలో అన్నిట్లో కూడా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ లాంటివి ఇచ్చాను, కంట్రీస్ ఇచ్చాను, రైట్? సో మీరు కాఫీ క్లబ్ అనేది క్లారిటీగా వింటే మాత్రమే దీన్ని మీరు ఆన్సర్ చేయగలరనమాట. చెప్పాను కాఫీ క్లబ్ దేని గురించో. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లో కూడా దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆర్టికల్స్కి వెళ్తాను. క్లియర్. బట్ మీరైతే మాత్రం ఒకసారి వీడియో పాజ్ చేసి వెంటనే ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి అమ్మా. క్లియర్. ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో రెండు కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000. 25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్. 30th సెప్టెంబర్.